చంద్రకళ అమ్మది నాయనది. నేను ఆడవిల్లని చంద్రకళలో. అన్న తమ్ముడు అన్న భాగాలు వంచుకొని చెలకలు వంచుకొని ఇండ్లు వంచుకొని తండ్రిని బయటికి ఇలా కొట్టి సాగుతలేరు. ఆడవిల్లని నేనే సాగుతుండా. ఇప్పుడు మా భర్త కూడా నువ్వు ముసలైన సాగుతున్నా నా దగ్గరికి వద్దని ఆయన కూడా మమ్మల్ని చూస్తలేడు. వచ్చి నాగరికరంలో ఉండి కిరాయికి ఉండి పని చేసుకొని నాయన నేను సాగుకుంటున్నా. 3 ఏళ్ళు అవుతుంది నాయన నేర్పిస్తున్నా. అమ్మని కూడా నేనే సాకిన. అమ్మ చచ్చిపోయి కూడా 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆస్తులు మాత్రం పంచుకొని తింటుండ్రు కానీ వాళ్ళు సాగుతలేరు. ఇంకా ఒక్కటే గొడవలు చేసుకుంటున్నారు. 2 అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. సీను సంఘంలో ఉంటాడు. సీను మా అన్న కూరాకుల సీను, రాజు కూరాకుల రాజు. 2 అన్నదమ్ములే కొట్లాడుతున్నారు కానీ తండ్రిని మాత్రం సాగుతలేరు. కూరాకుల సీన్ ఏం చేస్తాడు? ఆమె సంఘంలో ఉంటాడు. రాజకీయంలో సంఘంలో తిరుగుతాడు. పెద్ద మంచి రాజకీయంలో. తండ్రిని మాత్రం పట్టించుకుంటారు. ఇంటికి తీసుకపోతే కూడా అందరు కలిసి మా చిన్న వాళ్ళందరూ కలిసి తీసుకపోతే కూడా నేను సాకను అని బయటికి దొబ్బండ్రా అని కొడుకులతో బయటికి దొబ్బిస్తుంది. ఇక సాకనని అంటాడు. ఇక్కడికి పొలానికి మాత్రం పోయి మళ్ళీ పొలం మీద పోయి నేను నమ్మున పోయి పొలం మొత్తం దున్నేసి మొత్తం గొడవలు చేస్తున్నాడు. నాకు పొలం మొత్తం నాకే భాగం కావాలంటాడు. నాన్నని సాకమంటే సాకుతలేరు. నాన్నని నేనే ఆడపిల్లని నేనే సాకుతున్నా. ఇంకా 3 ఏళ్ళ సంది నేనే సాకుతున్నా. తండ్రిని సాకమంటే సాకుతలేరు. సంది నాయనని నేనే సాకుతున్నా. అమ్మని నేనే సాకిన. అమ్మ చనిపోయి కూడా 3 సంవత్సరాలు అయింది. దయచేసి మా నాన్నని ఎవరు కొడుకులు సాకుతలేరు కాబట్టి మీరు ఏమన్నా ఆ పానం కూడా బాగలేదు. నాయనకు ఆరోగ్యస్థితి కూడా బాగలేదు. నా పానం కూడా బాగలేదు. నా పిల్లల నేను పెట్టుకుని నాగరికంలో కూలి పోయి బతుకుతున్నాను. ఇప్పుడు నాన్నని చూడాలి. 2 కలిసి రాజు తమ్ముడు కలిసి చీను రాజు కలిసి 2 కలిసి కూరాకుల చీను కూరాకుల రాజు 2 కలిసి నాన్నని చూడాలి. నా పానం కూడా బాగాలేదు. నాన్న కూడా చేయలేకపోతున్నాను. 7 ఏళ్ళ సంది నేను చేస్తున్నా. ఇప్పుడు నా భర్త కూడా నన్ను చూడట్లేదు. ఎక్కడ తిరిగి గొడవలు అవుతున్నాయి మాకు ఇద్దరికి. ఇప్పుడు పిల్లలని నేను 2 పిల్లలు పెట్టుకొని నేను ఇక్కడ నాగరికలు కొట్టి బతుకుతున్నాను. నా భర్త కూడా నన్ను గొడవలు ఆడుతున్నాడు. నేను చూడని అంటున్నాడు. నువ్వు ముసలాయన సాకుతున్నావు, నువ్వు నేను చూడనని మాట్లాడుతున్నాడు ఆయన.